విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నంలో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన చెరువు మన బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించారు. గోపాలపట్నం హైస్కూల్ గేట్ సమీపంలోని రజక కాలనీ చెరువులో నరసింహ యువజన రజక సేవా సంఘం సమక్షంలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా చెరువులో పేరుకుపోయిన గాజు సీసాలు, ప్లాస్టిక్ వ్యర్థాలను పెద్ద ఎత్తున తొలగించారు. అది లాగండి సార్, అది బియ్యం వస్తుంది దాంట్లో లాగండి, అది బియ్యం వస్తుంది సార్. అది గోపాలపట్నం రజిత కాలనీలో ఈ చెరువు దగ్గర ప్లాస్టిక్ బాగా పేరుకుపోయింది. ఈ రజకులందరూ కూడా మాకు జేడీ ఫౌండేషన్ వాళ్ళకి విన్నవించగా జేడీ ఫౌండేషన్ వాళ్ళు మళ్ళీ రజకులు అందరూ కలిసి మళ్ళీ ఈ చుట్టుపక్కల ఉన్న గృహస్థులు కూడా వచ్చి ఈ చెరువుని క్లీన్ చేసామండి. ఇగో ఇది ఇంత కూడా ప్లాస్టిక్ వచ్చింది, ఇంకా ఉందండి, కానీ మళ్ళీ ఇంకొకసారి చెయ్యాలని అనుకుంటున్నాము. చాలా ప్లాస్టిక్ ఉందండి. అందరికీ విన్నవించేది ఏంటంటే ప్లాస్టిక్ని వాడుతున్నారు, వాడేసి ఇలాగ చెరువుల్లోనూ చెట్ల కొంపల మధ్యలోనూ వేయకుండా ఇళ్లలో ఇంటి దగ్గరికి వచ్చే జీవీఎంసీ వాళ్ళని బండికి అందించమని మా జేడీ ఫౌండేషన్ అందరి తరఫున కూడా విన్నవించుకుంటున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. చదువు పంపించాలా? అందించేద్దాం. చదువు పంపించాలా? అందించేద్దాం.